భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో చాలా రసవత్తరకరమైన విషయాలు జరిగాయి. ముఖ్యంగా మూడో రోజు కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టడం కోసం రిషబ్ పంత్ రన్అట్ అయ్యి త్యాగం చేయటం, శుభ్మన్ గిల్ అయితే ఏకంగా జాక్ క్రాలీ అలాగే బెన్ డెకెట్ లాంటి ఇంగ్లాండ్ ఓపెనర్లని ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ మొదలయ్యే లోపు బాగా పెద్ద దెబ్బలాట అవ్వటము, ఇవన్నీ కూడా రకరకాల ట్విస్ట్లు అయితే జరిగాయి. అయితే ఇదే క్రమంలో టీమిండియా పేస్ ఆల్రౌండర్ మన తెలుగుదేశం నితీష్ కుమార్ రెడ్డికి చాలా పెద్ద పెను ప్రమాదం తప్పింది. ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ లో బెన్ స్ట్రోక్స్ వేసిన రాకాసి బౌన్సర్ నితీష్ కుమార్ రెడ్డి హెల్మెట్ కు బలంగా తాకింది. ఈ బౌన్సర్ ధాటికి నితీష్ కుమార్ రెడ్డి క్రీజ్ లోనే కుప్పకూలిపోయాడు. హెల్మెట్ గ్రిల్ కు బంతి తాకడంతో పెను ప్రమాదం తప్పింది. బెన్ స్ట్రోక్స్ వేసిన 90వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని బెన్ స్ట్రోక్స్ గంటకు 141 కిలోమీటర్ల వేగంతో వేగా అనూహ్యంగా బౌన్స్ అయ్యి నితీష్ హెల్మెట్ కు తగిలింది. ఈ బంతి ధాటికి నితీష్ కర్లు బైర్లు గమ్మాయి. హుటాహుట్న మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చిన ఫిజియో కంకాషన్ టెస్ట్ చేశాడు. హెల్మెట్ ను పరిశీలించి కొత్తది తెప్పించాడు. అంటే అంత వంగిపోయింది అనమాట ఆ హెల్మెట్. దవడ భాగంలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఐస్ ప్యాక్ తెప్పించాడు. హెల్మెట్ గ్రిల్ లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి చాలా తీవ్రంగా గాయపడేవాడు. ఎంతలా అంటే మాటల్లో చెప్పలేం. నితీష్ కుప్పకూలినా కూడా బెన్ స్ట్రోక్స్ కనీసం పలకరించలేదు. తను వేసిన బంతిని కనీసం సారీ అనో ఇట్స్ ఓకే అనో ఏదో ఒకటి చెప్తారు కదా. క్రీజ్ లో పాతుకుపోయాడనే కోపంతో క్రీడా స్ఫూర్తిని మర్చిపోయాడు బెన్ స్ట్రోక్స్. అయితే ఇక 145 పరుగులు కొట్టి 3 ఓవర్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ టీ బ్రేక్ సమయానికి 91 ఓవర్లలో 5 వికెట్లకు 322 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. అయితే చివరి సెషన్ ఆరంభంలోనే నితీష్ కుమార్ రెడ్డిని బెన్ స్ట్రోక్స్ పెవిలియన్ కు చేర్చాడు. అయితే ఇక దాంతో 6వ వికెట్ కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన సుందర్ తో కలిసి జడేజా ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. అంతకు మునుపు కేఎల్ రాహుల్ సెంచరీతో రాణించగా రిషబ్ పంత్ అయితే 74 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆల్అౌట్ అవగా సేమ్ మన భారత జట్టు కూడా రెండో ఇన్నింగ్స్ పూర్తయ్యే టైంకి అంతే 387 పరుగులకు చేసిందనమాట. అయితే ఈ క్రమంలో ఇరు జట్లు కూడా సమంగా ఉండడంతో ఇంకాస్త టెన్షన్ తో కూడుకున్న మ్యాచ్ గా మారిపోయింది. అయితే ఈ క్రమంలో మన జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్ మన ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు బుమ్రా 5 వికెట్లు తీగా ఈ రోజు అంటే 4వ రోజు ఆట అత్యంత కీలకం. అందులోనూ సండే కదా, ఈ రోజు మ్యాచ్ ఇంకాస్త రసవత్తరంగా మారుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్ కాస్త కొద్దిగా డ్రా వైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే భారత జట్టు మాత్రం డ్రా అవ్వనివ్వకుండా తొలి సెషన్ లోని కీలకమైన వికెట్లను పడగొట్టి ఆల్అౌట్ చేసేస్తే ఇంగ్లాండ్ జట్టుని గెలిచే అవకాశాలు భారత జట్టుకి ఎక్కువ అనమాట. అయితే నితీష్ కుమార్ రెడ్డికి అంత పెద్ద గాయం తగిలినప్పుడు కనీసం వచ్చి సారీ అనో లేదా ఏమైందనో ఆల్ రైట్ అనో ఏదో ఒక విషయం అడగకుండా బెన్ స్ట్రోక్స్ చాలా అంటే చాలా నీచంగా ప్రవర్తించాడు. స్పోర్టివ్ స్పిరిట్ ని మర్చి ఊహించని విధంగా తనకు నచ్చినట్టుగా అసలు కనీసం దేకను కూడా దేకకుండా పక్కకి వెళ్ళిపోయాడు. ఒక కెప్టెన్ అయి ఉండి సీనియర్ ఆటగాడు అయి ఉండి అసలు అంత పెద్ద దెబ్బకి కారణం అతనే అయి ఉన్నా కూడా బెన్ స్ట్రోక్స్ ఈ రకంగా చేయడం చాలా తప్పు అంటున్నారు క్రికెట్ దిగ్గజాలు.